అందరికీ నమస్కారం. అద్భుత వాక్కులు ప్రపంచానికి తెలియకుండా నిశ్శబ్దంగా నిరంతరాయంగా భగవంతుని సంసర్గంలో జీవించడమే యోగుల సహజ అభిలాష. శాస్త్రాలు కూడా తెలుపులేని సత్యాలను వారి జీవితాలు మనకు తెలుపుతాయి. వారు ఉపన్యాసాలు ఇవ్వరు, కొన్నిసార్లు మౌనంతో, మరికొన్నిసార్లు కొద్ది కొద్ది మాటలతోనే బోధిస్తారు. రామకృష్ణ సంఘంలో లాటూ మహారాజ్గా ప్రసిద్ధిగాంచిన స్వామి అద్భుతానంద ఈ కోవకే చెందుతారు. గ్రామీణ బాలుడైన ఈయన తన గురువైన శ్రీ రామకృష్ణుల శిక్షణ, దైవీ ప్రేరణ వల్ల బ్రహ్మజ్ఞానం పొందారు. లాటు శ్రీ రామకృష్ణుల అద్భుత సృష్టి లేశమాత్రమైన విద్యాగంధం లేకుండా కేవలం గురువుల స్పర్శతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని స్వామి వివేకానంద ప్రశంసిస్తారు. వేదాంగాల్లోని మణిపూసల వంటి సత్యాలు ఒకనాటికి నీ పెదవుల నుండి జాలువారతాయి అని శ్రీ రామకృష్ణుల వారు అద్భుతానందన గురించి భవిష్యవాణిగా పలికారు. కాలాంతరంలో ఇది అక్షర సత్యమైంది. ముముక్షువులకు మార్గదర్శకాలుగా నిలిచిన మణిపూసల వంటి స్వామి అద్భుతానంద మాటలను అద్భుత వాక్కులుగా మీకు తెలియజేస్తారు. ఈయన మాటల్లో విమర్శలు మరియు నిందలు అంటే మీరు మీ బాధలను అనుభవించి అర్థం చేసుకున్నట్టే ఇతరుల కష్టాలను కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. సామాన్యులు ఇతరుల తప్పులు ఎంచడానికి మాత్రం ఉరకలేస్తుంటారు. బాధల్లో ఉన్నవారి కష్టాలను ఉపశమింపజేయడానికి ప్రయత్నించాల్సింది పోయి వారి తప్పులను బయట పెట్టడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీరు అదే పనిగా ఇతరుల్లోని లోపాలను పెంచుతూ ఉంటే ఇక వారి లోపాలే మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీకు మేలు చేసిన వ్యక్తి ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా అతని దోషాలను ఎన్నడూ పరిగణించవద్దు. అటువంటి సందర్భంలో మీ మనస్సులో అతని మంచి గుణాలను తలుచుకున్నట్లయితే మీరు గొప్ప ఆపద నుండి బయటపడతారు. లేదంటే ఆ తర్వాత మీరు తీవ్ర పశ్చాత్తాపం చెందుతారు. ఏదో చిన్న కారణం వల్ల ఇన్ని రోజులుగా అతడు చేసిన సహాయాన్ని మర్చిపోయామని విచారిస్తారు. అందుకే ఎవరి తప్పులను ఎంచకండి. నాయనలారా, అర్థం పర్థం లేకుండా ఇతరులను అవమానించడం ఎంతమాత్రం మంచిది కాదు. అది మీకే నష్టం. ఆ అనుమానంతో మీరు కూడా వేదనకు గురవుతారు. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు మరియు గురువును గురించిన విమర్శలు వినరాదని, అంతేకాదు తాను కూడా వారిని విమర్శించరాదని శ్రీ రామకృష్ణుల వారి ఆజ్ఞ. ఒక సాధువు రాత్రిళ్ళు ఏమి చేస్తున్నాడో ఏమి చేయట్లేదో అని చూడడానికి వచ్చారా మీరు? ఇది మిక్కిలి అనుచితం. సాధువు స్వతంత్ర చిత్తుడు. అతడు తన అభిష్టం మేరకు సాధన చేసుకుంటాడు, వద్దనుకుంటే చేయడు. అవన్నీ చూడాల్సిన అవసరం మీకేముంది? సాధువు ఎవరినీ ఖాతరు చేయడు కదా. అసలు ఇవన్నీ చూడటం వల్ల మీరేం సాధిస్తారు? భగవంతుడు ఒక ప్రత్యేక కార్యం నిమిత్తం కొంతమంది సమర్థులను ఎన్నుకుంటాడు. అటువంటి వారిని విమర్శించడం మీకు అశుభాన్ని కూడా చేకూరుస్తుంది. ఇలా విమర్శించే వారి పట్ల భగవంతుడు కూడా అప్రసన్నుడవుతాడు కదా. ఇతరుల లోపాలను ఎంచడానికి బదులు వారి సద్గుణాలను మాత్రమే చూడాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. కొంతమందిలో అవి లోపల దాగి ఉంటాయి. మనిషిని ఇతరులను విమర్శించడంలో ఎందుకు ఆనందం పొందుతుంటాడు? ఎందుకంటే
అదే అది తనను తాను కీర్తించుకోవడానికే. నాలో కూడా ఒక దుర్గుణం ఉంది. తీవ్రమైన కోపం వస్తే నన్ను అదుపులో ఉంచుకోలేకపోయాను. ఇలా కొన్ని మహాత్ముల మాటలు విని మారడానికి ప్రయత్నిస్తున్నాను. భగవంతుని కోసం పరితపించే మనస్సు చిన్న చిన్న పొగడ్తలకు చెవి ఒగ్గుతుందా? ఈ లోకంలో అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాషాయం ధరించి కూడా అలాంటి వాటిని విడిచిపెట్టకపోతే మీరేం సాధించినట్టు? ఇతరులను నిందించడం, విమర్శించడం సన్యాసికి నిషిద్ధం. ప్రశంసలు పొందవచ్చనే ఉద్దేశంతో సన్యసించడం తప్పు. కాషాంబరాల ఉన్నతి ఏమిటో గ్రహించిన తరువాతనే వాటిని ధరించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది మతం కాదు, అది అవిధేయత, తప్పుదోవ పట్టడం. తన దేశానికి మాత్రమే పుష్కలంగా ఆహారం లభించాలని కోరుకోవడంలో తప్పులేదు. పరాయి దేశ ప్రజల పస్తులుండాలని ఆలోచన మనస్సులో స్థానం ఇవ్వడం సైతం దుర్మార్గమే. లౌకిక సంపదలు మరియు లౌకిక జ్ఞానం గురించి ఆయన చెప్పిన మాటలు. మనం ఎంతటి దుష్టచిత్తులమంటే ఎప్పుడో ఒకసారి భగవంతుణ్ణి ఆర్తితో పిలవాలనే కోరిక జనించినా కూడా వెంటనే రెక్కలు కడుతూ ఇలా ఆలోచిస్తుంటాం. నా మనఃప్రాణాలను భగవంతుడికి అర్పించి ఆయన వేడుకుంటాను. సరే, అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నేను నివాసం ఉండడానికి ఎక్కడికి పోవాలి? భగవంతునికై ఇళ్ళు, వాకిళ్ళు వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారని ఒక్క క్షణమైనా ఆలోచిస్తామా? అలాంటి వారికి ఎప్పుడైనా ఏదైనా లోటు ఏర్పడిందా? భగవంతుడి కోసం సర్వస్వం త్యజించిన వారి బాగోగులు ఆయనే చూసుకుంటాడు. ఆయనే వారికి ఆహారం, బట్టలిచ్చి పోషిస్తాడు. వారికి అన్ని విధాల శక్తిని ప్రసాదించి అండగా నిలుస్తాడు. వారి కోసం అన్నీ చేసి పెడతాడు. భగవంతుడి నామం చెప్పుకుంటూ ఈ లౌకిక జీవితం నుండి గట్టెక్కితే అదే 10,000. ఇక మంచిగా సంపాదిస్తున్న వ్యక్తి ఎవరైనా చనిపోతే అతని భార్యా బిడ్డలు అయ్యో ఇక మా గతి ఏమిటి అంటూ రోధిస్తారు. అంతేగాని ఆ చనిపోయిన వాడి గతి ఏమిటని ఆలోచించరు. భగవంతుడా, ఆయన ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించు అని అతడి కోసం భగవంతుణ్ణి ప్రార్థించేవారు ఎంతమంది? వారు అలా చేయరు. ప్రతి ఒక్కరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పరిగెడుతుంటారు. ఇది ప్రపంచం. ఎవరైనా వ్యక్తి చదువు పూర్తి చేసి డబ్బు సంపాదించకపోతే జనులు అతన్ని మూర్ఖుడని పేర్కొంటారు. అలా కాక మందబుద్ధి గలవాడెవడైనా ఒకంత డబ్బు సంపాదిస్తే వాడిని ఒక గొప్ప మేధావిగా చూస్తారు. ఈ లోకంలో జ్ఞానానికి గౌరవం లేదు. కొంతమంది గర్వం, అహంకారం లేకుండా నిష్కపటకులుగా కూడా ఉంటారు. డబ్బున్నవారు అలాంటి వారిని వెర్రివారంటారు. డబ్బు లేని వారిని ఖచ్చితంగా వెర్రివారిగానే పేర్కొంటుంది ఈ లోకం కూడా. రాత్రింబవళ్ళు మీరు మీ అహంకారాలతో బతుకుతూ మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా భావించుకుంటారు. గర్వాహంకారాలు విడిచిపెట్టిన వారిని ఏమీ చేతగాని వారిగా పరిగణిస్తారు. మీకు కనిపించడం లేదా? ఇది తప్పకుండా భగవంతుడి ప్రత్యేక అనుగ్రహమే. చూడండి, ఆ మనిషి ఒక సాధారణమైన కానుకను తీసుకొని ఎంతో వినయంగా ఇక్కడికి వస్తున్నాడు. అయినా అతనికి ఎలాంటి సంకోచమూ లేదు. అదే అసలైన ప్రేమ. కొంతమంది అంటుంటారు, అయ్యో ఆ పలానా సాధువు డబ్బు సేకరిస్తున్నాడు అని. అలాంటి కబుర్లు విని గురుదేవులు ఎంతో బాధపడేవారు. ఈ ధూర్తులు ఏమంటున్నారు? సాధువులు కేవలం గాలి పీల్చుకుని బతకాల. వారు లౌకిక సుఖాలన్నింటినీ విడిచిపెట్టారు.
అయినప్పటికీ ఎప్పటికైనా వారు చిన్న సౌకర్యం పొందితే జనులు ఎందుకు అసూయ చెందుతారు? అలాంటి వారికి ఏదైనా మార్గాంతరం ఉందా? అందుకే ఆయన ఇలా అనేవారు, జనులు నా వద్దకు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు కదా. వారంతా లౌకికులు, డబ్బే వారికి సర్వస్వం. దాని నుండి విడిపెడటం వారికి ఎంతో దుఃఖం కలిగిస్తుంది. ధర్మ యొక్క ప్రాధాన్యత ఎలా అర్థమవుతుంది? అసలు రాత్రింబవళ్ళు, ఓ ధనమా నువ్వెక్కడున్నావు, నా ప్రియతమా నిన్ను ఎలా పొందగలను అనే కలవరిస్తుంటారు కదా. వారికి ధనమే ధర్మం, ధనమే కర్మం, పరమ తపస్సు ధనమే. ఎక్కడ డబ్బు, ఎక్కడ నా ప్రియధనం, డబ్బు డబ్బు డబ్బు. ప్రాపంచికులైన గృహస్థులతో సంసర్గం పెట్టుకోకండి. అలాంటి వారి ప్రభావ పరిధిలోకి కూడా అస్సలు వెళ్ళకూడదు. నాకేమీ కడపననుకుంటున్నారా? కాకపోతే మరొకసారి మనస్సు నొచ్చుకునేలా ఏమీ అనకూడదు కాబట్టి ఊరుకుంటాను. కానీ మీరు ఎప్పుడైనా మరీ ఎక్కువగా లౌకిక విషయాల్లో మునిగిపోతున్నట్లు అనిపిస్తే మాత్రం మీ మంచి కోసమే మిమ్మల్ని హెచ్చరిస్తుంటాను. సాధువులు అన్ని రకాల గృహస్థులతోనూ కలిసిపోకూడదు. వారు తమ మాయను సాధువుల భుజాల మీద మోపుతారు. కాబట్టి మన అందరూ కూడా అలౌకికమైన విషయాల కోసం తప్పించకుండా భగవద్ధ్యానంలో కొంతసేపైనా ఉందాం. సర్వే జన సుఖినో భవంతు.